శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మేషరాశి వారికి 2024లో జనవరి నెల లోపల 15 రోజులు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరు మీ జాతకంలో ఉన్న చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అదే రకంగా మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ బట్టి ఈ గ్రహ ఫలాఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో లోపల చెప్పబోయే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరంగా చేస్తూ ఉండండి. ఈ కొన్ని రోజులు చేశాము వదిలేసాము అని కాకుండా భగవంతుని పట్ల శ్రద్ధ అదే రకంగా విశ్వాసం పెట్టి కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా సమస్యల్లో ఎంతో కాస్త తగ్గే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉండబోతున్నాయి. కాబట్టి శ్రద్ధ అదే రకంగా విశ్వాసం పెట్టి చెప్పిన పరిహారాలు తప్పకుండా చేయండి, బాగుంటారు. ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాలు ఏంటంటే కొన్ని రాశుల వారికి గోచరంలో గ్రహస్థితి ఎక్కువ బాగుండడం వల్ల మరింత పరిహారాలు చేసినా కూడా అంటే పరిహారాలు చేసేంత అవసరం అయితే ఉండదు. కానీ ఏంటంటే భక్తిని కొనసాగించడానికి భగవంతుని పట్ల ఆరాధన తప్పకుండా అవసరమే. సమయం అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్న భగవంతుడి శరణంలో మనం తప్పకుండా ఉండి తీరాలి. ఎందుకంటే మానవ మాత్రం మనం ఒక్కలమే కాబట్టి ఇది జన్మ మళ్ళీ మనకు దక్కదో తెలియదు. కాబట్టి వచ్చిన సమయంలోనే మనం ఈ సమయాన్ని వాడుకోవడానికి ప్రయత్నించుదాం. ఇక గోచర గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం. దేవగురు బృహస్పతి మేషరాశిలో ఉండబోతున్నాడు. అదే రకంగా కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. బుధదేవుడు అంటే 7th జనవరి వరకు బుధదేవుడు వృశ్చిక రాశిలోనే ఉండబోతున్నాడు, వక్రగతిలో ఉండబోతున్నాడు. ఇంకో విషయం ధనుసు రాశి లోపల రవి అదే రకంగా కుజుడు ఉండబోతున్నాడు. దాంతో పాటు శనిదేవుడు కుంభరాశిలో, ఇక మీన రాశి లోపల రాహు ఉండబోతున్నాడు. గోచర గ్రహస్థితి కనుక మీరు గమనించినట్లయితే కాస్త మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక్కడ వృశ్చిక రాశి లోపల ప్రస్తుత ఈ సమయకాలం లోపల బుధదేవుడు అదే రకంగా శుక్ర సంయోగం అయితే జరుగుతుంది. దీన్ని ప్రత్యేకంగా యోగం ఏంటంటే లక్ష్మీనారాయణ యోగం అయితే అంటారు. బుధదేవుణ్ణి విష్ణు స్వరూపం, శుక్రుణ్ణి లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీనారాయణ యోగం అయితే నిర్మితమైంది. ఈ యోగం అందరికీ శుభ ఫలితాలు అయితే ఈ గోచర గ్రహస్థితి అయితే కలగదు. కాబట్టి కొన్ని రాశులు ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా ఈ శుభ యోగాలు ఖచ్చితంగా ఫలించుతాయి. ఇంకో పాయింట్ ఏంటంటే రవి అదే రకంగా కుజ సంయోగం ఉండడం వల్ల ఇది చాలా అద్భుతమైన యోగం అని అందులో ప్రత్యేకంగా ఇంకో విషయం ఏంటంటే ఈ రవి అదే రకంగా కుజుని పైన దేవగురు బృహస్పతి 9వ దృష్టి సంబంధం కూడా ఉండడం వల్ల ఎంతో కాస్త ఇది కొన్ని విషయాల లోపల శుభ ఫలితాలు తప్పకుండా ఇచ్చి తీరుద్ది. ఇక మీ రాశి కోసం ఈ శుభ ఫలితాలు ఏ విధంగా ఇలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకుందాం. మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయ కాలం లోపల గ్రహస్థితి మీ అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని అనుకున్న పనులు మీరు తప్పకుండా చేయగలుగుతారు. అది ఏ సందర్భాల్లో ఎలా కనుక మీరు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీరు గమనించండి. మీ రాశి నుంచి 10th హౌస్ కి ప్రత్యేకంగా పాపకర్తరి యోగం ఉంది. ఈ పాపకర్తరి యోగం అంటే ఏంటంటే ఒక పక్కన శని ఇంకో పక్కన కుజుడు దాంతో పాటు రవి ఉండడం వల్ల ఈ భావానికి పాపకర్తరి మధ్యంలో ఉండడం వల్ల దీన్ని పాపకర్తరి యోగం అయితే అంటారు. ఈ పాపకర్తరి యోగం ఉండడం వల్ల ప్రత్యేకంగా పని లోపల చాలా డిస్టర్బెన్స్ అవుతుంటాయి. అనుకున్న పని ఒక్కటి సమయానికి అస్సలు జరగదు. కోపం చాలా పెరుగుతుంటుంటది. దాంతో పాటు మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ కార్యక్షేత్రాల లోపల చిన్న డిస్టర్బెన్స్ మనతో పాటు రాజకీయాలు జరగడం ఇలాంటి తప్పకుండా రాబోయే రోజుల్లో మీ జీవితం లోపల ఈ 15 రోజులు జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి, కాదని కాదు. ఇంత పూర్వం కనుకున్నట్లయితే అది ముందుగా అలాగే కొనసాగుతూ ఉంటుంటది. అండ్ ఇంకొక నెగటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోండి. షష్ఠాధిపతి అష్టమ స్థానంలో, తృతీయాధిపతి అష్టమ స్థానంలో ఇది ప్రత్యేకంగా ఆరోగ్యం నుంచి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. ఆరోగ్యం దృష్టికోణం నుంచి ఈ సమయం అయితే అంత అనుకూలంగా అయితే కనిపించలేదు. కాస్త క్లైమేట్ వల్ల కావచ్చు, శత్రువుల వల్ల కావచ్చు, ఏదో ఒక విధానం వల్ల కావచ్చు కాస్త భయం అయితే రాబోయే రోజులు చాలా కలగబోతుంది. ఏదో ఒక విషయం పట్ల కాస్త అనుమానము, భయము, తెలియని ఒక ఆందోళన ఇది మిమ్మల్ని వెంటాడుతుంటది. అలాగే శుక్రుని వెంట బుధుడు లక్ష్మీనారాయణ యోగం ఉండడం, ఇది అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా ఎవరైతే జ్యోతిష విద్యని ఆధ్యాత్మిక క్షేత్రాల నుంచి ఏదైనా కొత్తతనం తెలుసుకోవాలని అనుకుంటున్నారో, రహస్యాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ గోచర అష్టమ స్థానంలో ఉన్న శుక్రునితో పాటు బుధ సంయోగం మీకోసం పర్వాలేదు, చాలా బాగానే ఉండబోతుంటది. కానీ ధనాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల
ప్రాపర్టీ నుంచి కావచ్చు, ఇంట్లో అనవసరమైన విషయాల గురించి ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల కాస్త ఇంట్లో వాతావరణం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. ప్రత్యేకంగా ఈ సమయం ఏంటంటే మీ మదర్ అదే రకంగా ఫాదర్‌తో పాటు సమయం అంతా అనుకూలంగా ఉండదు. మీరొకటి చెప్తుంటారు, అవతల వారు వేరేలా అర్థం చేసుకుంటారు. అని మీరొకటి చెప్పిన పని కూడంగా మీ పిల్లలు కూడంగా ఆ రకంగా అర్థం చేసుకోరు. ఎందుకంటే ఈ గోచర గ్రహస్థితి ఆ రకంగా ఉండడం వల్ల మీరేం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో ఆలోచించి మాట్లాడుతున్నారా? లేకపోతే ఆలోచించకుండా మాట్లాడుతున్నారా? ఇలాంటి విషయాలపైన చాలా డౌట్స్ రాబోయే రోజుల్లో అయితే కలగబోతున్నాయి. ఇంకో పాయింట్, రాశి నుంచి రాహు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా ట్రావెలింగ్‌కి వెళ్ళాలనుకున్నట్లయితే తీర్థక్షేత్రాలు కావచ్చు, ఎక్కడ ఏదైనా కావచ్చు. వెళ్ళాలా గనక అనుకున్నట్లయితే కాస్త ఆరోగ్యం చూసుకొని వెళ్ళండి. ఎలాంటి విషయంలో తొందరపాటు అస్సలు చేయకండి. నాకే మొత్తం తెలుసని ఈ భ్రమ ఏదైతే ఉందో, ఈ భ్రమల నుంచి బయటకి రండి. షష్ఠ స్థానంలో ఉన్న కేతు ప్రత్యేకంగా మీకేంటంటే కాస్త తెలియని భయం అయితే మిమ్మల్ని వెంటాడుతుంటాడు. అంటే యాక్చువల్లీ భయం అలా అంత గొప్ప, అంత సీరియస్ తీసుకునే విషయం అయితే ఉండదు. కానీ మీరు ఆ విషయాన్ని చాలా సీరియస్ చేస్తుంటారు. మీ దాంపత్య జీవితంలో కనుక మీరు చూసుకున్నట్లయితే దాంపత్య జీవిత దృష్టికోణం నుంచి పర్వాలేదు, బాగానే ఉండబోతుంది. కాస్త మీ ఆవిడ కావచ్చు, మీ ఆయనే కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. వ్యాపారం లోపల, పార్ట్నర్‌షిప్ లోపల ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడి లోపల కాస్త ఎంతో కాస్త మీకు దాని నుంచి కాస్త చిన్న లబ్ధి పొందే అవకాశం అయితే ఉండబోతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ ఉండబోతుంది. ఇక ఆర్థిక క్షేత్రాల్లో గనక చూసుకున్నట్లయితే మీ పారివారిక జీవితంతో పాటు ఆర్థిక క్షేత్రాల లోపల ధనాధిపతి అష్టమ స్థానంలో, లాభాధిపతి స్థానం నుంచి తృతీయ ఏకాదశ సంబంధం ఉండడం వల్ల ఇది కొన్ని సన్నివేశాల్లో మీకోసం పర్వాలేదు, చాలా బాగానే చెప్పుకోవచ్చు. కానీ కేంద్ర స్థానం లోపల బుధ, శని, శుక్ర సంబంధం ఉండడం వల్ల కాస్త ఆడవాళ్ళతో పాటు జాగ్రత్తగా ఉండండి. ఒక స్త్రీ వల్ల కావచ్చు, స్త్రీల వల్ల కావచ్చు, కాస్త వాళ్ళ నుంచి ఏదో చిన్న అంటే మీది నష్టం కలిగే అవకాశం అయితే కలగబోతుంది. కాబట్టి ఎలాంటి ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. మీ పైన ఫోకస్ పెట్టుకొని ముందుకెళ్ళండి. కుటుంబ పరంగా పర్వాలేదు, మరి అంత నేను గుడ్ అయితే చెప్పను. కుటుంబ పరంగా నార్మల్‌గా అయితే ఉండబోతుంది. ఈ 15 రోజులు ప్రత్యేకంగా మేషరాశి వారు 2 పనులు తప్పకుండా చేయండి. ఒకటేంటంటే శుక్రుడు అదే రకంగా బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీకు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల గురించి ముందు ఆలోచించండి. తొందరపాటు చేయకండి. ముందు ఆలోచించండి. అటు పక్క నుంచి ఆలోచించండి, ఇటు పక్క నుంచి ఆలోచించండి. 2 పక్క నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి ఉన్నట్లయితే ఎవరిదైనా పరామర్శ తప్పకుండా తీసుకోండి. ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి. నాకే మొత్తం తెలుసు ఈ భ్రమ నుంచి బయటకొచ్చి ఒకళ్ళది పరామర్శ తీసుకున్న తర్వాత మీకు ఎంతో కాస్త కేతు అదే రకంగా శని నుంచి కాస్త శుభయోగాలైతే కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉంటే అన్ని మంచిగా జరుగుతాయి. ఎందుకలాంటే ఉపచయ భావం లోపల గోచరంలో పాపకర్తరి సంబంధం ఉండడం వల్ల ఇది మీకు ఎంతో కాస్త కొన్ని పరిస్థితి లోపల ఆఖరి సమయంకి తప్పకుండా వాడుకొని తీరుతారు. అని రాశి లోపల దేవుగురు బృహస్పతి, రవితో పాటు, కుజునితో పాటు నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఇది అదృష్ట కార్యక్షేత్రాల లోపల మీకు కొన్ని పరిస్థితుల లోపల ఖచ్చితంగా కాపాడుతాయి. శురువాతిగా అంటే ప్రారంభ సమయం లోపల అస్సలు కాపాడు. ఎలా సమయం పోతుంటుందో ఆ రకంగా ఈ గ్రహ బలం అయితే పెరుగుతూ ఉంటుంటది అని ఒక విషయం తెలుసుకోండి. రవి కుజున్ని హస్తగతం చేయడం వల్ల కుజ బలం కూడా అంత పనిచేయదు. అంటే ఏంటంటే బుద్ధి లోపల ఆలోచన చాలా వస్తుంటాయి. అరే ఈ సమస్య ఉంది, దాన్ని ఇలా చేస్తే బాగుంటది, ఇది ఇలా చేస్తే బాగుంటది ఐడియాస్ వస్తుంటాయి. కానీ యాక్షన్‌లో ముందుకు వెళ్ళవు. మీరు గమనించినట్లయితే ధర్మ త్రికోణ సంబంధం, ధర్మ త్రికోణం లోపల ఉండడం వల్ల ధార్మిక క్షేత్రాల నుంచి రాబోయే రోజుల్లో నిష్ఠ, భక్తి చాలా అయితే పెరగబోతుంది. ఒక రకంగా చెప్పంటే మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఫస్ట్ 15 డేస్ ఏవైతే ఉన్నాయో ఇది మీకు కాస్త సంఘర్షంతో పాటు ముందుకు తీసుకెళ్ళాలి. ఇలా ఇప్పుడు సంఘర్షం అని చెప్పిన తర్వాత ఎలాంటి విషయాల లోపల భయపడకండి. ఎందుకంటే మనం భయపడే దాన్ని చాలా పెద్ద చేస్తుంటాం. కాబట్టి భయం కన్నా ఎక్కువ ముందేంటంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఆత్మవిశ్వాసం పెంచుకోండి, అన్ని చక్కగానే బాగానే జరుగుతాయి. ప్రతిరోజు 3 పనులు తప్పకుండా చేయండి. ఒకటి, ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి. రెండోది, ప్రతిరోజు శివునికి అభిషేకం చేయండి. మూడోది, ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోండి. ఇందులో ఒక్క రూపాయి అవసరమైతే ఉండదు ఈ 3 లోపల. ఇది నిరంతరంగా చేస్తూ ఉండండి. భక్తి భావంతో చేయండి. తప్పకుండా సమస్యలు ఉన్నట్లయితే తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. శ్రీమాత్రే నమః.